తన పేగు తెంచుకొని పుట్టిన కన్న బిడ్డే ఓ రాక్షసుడిగా మారితే తన చేతులతో గోరుముద్దలు తినిపించిన ఆ చేతులకే కసాయి కొడుకు నిప్పు పెడితే వినడానికి గుండెలు పగిలిపోతున్న ఈ మహా విషాదం ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది. నవమాసాలు మోసిన ఆ మాతృమూర్తి కన్న కొడుకు చేతిలోనే సజీవ దహనమైన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా ఒంగోలు గద్దలగుంట ప్రాంతానికి చెందిన వెంకట రమణమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కిషోర్ బాబు తనతో పాటు గద్దలగుంటలో ఉంటూ మాంసం దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం తల్లి నిద్రిస్తున్న సమయంలో ఇంటికి నిప్పు పెట్టాడు. మంటలు చెలరేగడం చూసిన ఇరుగు పొరుగు వారు ఇంటి దగ్గరకు చేరుకున్నారు. ఇంటి బయట ఉన్న కిషోర్ బాబును ఏం జరిగిందంటూ నిలదీశారు. వారు అడిగిన ప్రశ్నలకు నిందితుడు సరైన సమాధానాలు చెప్పలేదు. చుట్టుపక్కల ఉన్నవారు ప్రశ్నల ఒత్తిడి తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంటల్లో వెంకట రమణమ్మ సజీవ దహనమైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారులు వాహనాల్ని తీసుకొచ్చి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పైపుల సహాయంతో ఎగిసిపడుతున్న మంటలను నీళ్లు కొట్టి అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో వెంకట రమణమ్మ మంటల్లో కాలి బూడిదైంది. ఈ క్రమంలో రమణమ్మ పెద్ద కొడుకు కిషోర్ బాబుకు మతి స్థిమితం సరిగా ఉండదనే విషయం బయటకు వచ్చింది. హత్యకు ఇది కూడా ఒక కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.